మనం ఎప్పుడైతే ఒక విషయం గురించి కన్సిస్టెంట్గా ఆలోచిస్తామో, ఫీల్ అవుతామో అండ్ బిలీవ్ చేస్తామో అదే మన లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది. ఇది మ్యాజిక్ కాదు, లక్ అంతకన్నా కాదు. దిస్ ఈజ్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది వర్క్ అవుతుందా అని మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. బట్ వన్స్ మీకు అర్థమైతే తప్పకుండా యూ విల్ యూజ్ ఇట్. అదే ఈ సీక్రెట్. రొండా బైర్న్ రాసిన ఈ సీక్రెట్ బుక్ గురించి చెప్పాలి అంటే, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ బుక్ ఇన్ మై లైఫ్. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చదివాను. ఆఫ్టర్ రీడింగ్ దిస్ నాలో ఉన్న ఆలోచనలు చాలా చేంజ్ అయ్యాయి. మన థాట్స్కి ఉన్న పవర్ ఏంటి, లైఫ్లో పాజిటివిటీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, మనం అనుకున్నది ఎలా దక్కించుకోవాలి అని చాలా విషయాలు తెలుసుకున్నాను. సో ఇప్పుడు మీతో ఆ బుక్లో ఉన్న సీక్రెట్ గురించి లెట్స్ బ్రేక్ డౌన్ ద కీ లెసన్స్. కానీ ఇది ఒక బుక్ జర్నీ ఇలా కాకుండా హాలిడేకి వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజూస్ టైమ్ లైన్. మీరు ఎప్పుడైనా గమనించారా, మనం డేని గుడ్ మూడ్ ఆర్ పాజిటివ్ థింకింగ్తో స్టార్ట్ చేస్తే ఆ రోజంతా ఎంతో హ్యాపీగా పాజిటివ్గా జరుగుతుంది. దట్స్ నాట్ ఏ కోఇన్సిడెన్స్, ఇట్స్ లా ఆఫ్ అట్రాక్షన్. మనం ఎక్కువ దేని గురించి అయితే ఫోకస్ చేస్తామో, పాజిటివ్ ఆర్ నెగిటివ్, అదే మన లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి, అక్కడికి టైంకి రీచ్ అవ్వలేమేమో అని అనుకుంటే రీచ్ అవ్వలేము. బికాజ్ యు ఆర్ థింకింగ్ ఇన్ నెగిటివ్ వే. అంటే మన మైండ్కి నెగిటివ్ థాట్స్ ఇస్తున్నాం కాబట్టి అదే అట్రాక్ట్ అవుతుంది. దాని బదులు నేను టైంకి రీచ్ అవ్వగలను అని అనుకోండి, తప్పకుండా రీచ్ అవుతారు. బికాజ్ యు ఆర్ అట్రాక్టింగ్ పాజిటివ్ థాట్స్. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటుంటారు, ఆల్వేస్ బీ పాజిటివ్ అని. మనం ఆలోచించే ప్రతి థాట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఏదైనా ఒక దాని గురించి మనం కన్సిస్టెన్స్గా ఆలోచిస్తూ ఉంటే మన నుంచి ఆ థాట్స్ ఫ్రీక్వెన్సీ యూనివర్స్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అండ్ అవుట్కమ్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెయిట్ లాస్ అవ్వాలి అని పదే పదే అనుకున్నారనుకోండి, ఎలా తగ్గాలి, ఏం చేయాలి అని దాని గురించే ఫోకస్ చేసి సర్చ్ చేస్తాం. అప్పుడు డైట్ ఫాలో అవ్వడమో, జిమ్ జాయిన్ అవ్వడమో చేస్తాం. ఇవన్నీ ముందు నుంచే ఉంటాయి, కానీ నువ్వు దాని గురించి ఆలోచించలేదు కాబట్టి కనిపించలేదు. వన్స్ నువ్వు ఒకటి కావాలి అనుకుంటే మనకి ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. సో మన చుట్టూ జరిగే సర్కమ్స్టాన్సెస్ అన్నీ మనం అట్రాక్ట్ చేసినవే. మీరు రియలైజ్ అయినా కాకపోయినా యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. ఆస్క్, మనకి ఏం కావాలో దాని గురించి యూనివర్స్ని అడగండి. అండ్ బీ స్పెసిఫిక్, ఫోకస్డ్ అండ్ ఇంటెన్షనల్. బిలీవ్, నిజంగా అది మీ సొంతమైనట్టు, మన కళ్ళ ముందే ఉన్నట్టు ఊహించుకోండి. అప్పుడు ఫెయిత్ని యాక్టివేట్ చేస్తున్నాం. రిసీవ్, బీ రెడీ. మనం అనుకున్నది జరిగింది, మన చేతికి వచ్చింది, దీన్ని రిసీవ్ చేసుకున్నాం అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఏ హౌస్ వైఫ్గా నాకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఎప్పుడు ఫోకస్డ్గా ఉండలేను కదా. పాజిటివ్గా ఆలోచించిన మాత్రాన పనులన్నీ అయిపోవు. బట్ ఎప్పుడైతే ఆ వర్క్ అయిపోయినట్టు తర్వాత వచ్చే హ్యాపీనెస్ని, సాటిస్ఫాక్షన్ని ఊహిస్తామో, it will gives you motivation and start your work and you will definitely give it 100%. మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క దానికి గ్రాటిట్యూడ్గా ఉండండి. ఇట్ విల్ అట్రాక్ట్స్ మోర్ థింగ్స్ టు బీ గ్రేట్ఫుల్ ఫర్. మన ఎమోషన్స్ ఒక కంపాస్ లాగా వర్క్ అవుతుంది. గుడ్ మూడ్లో ఉన్నావు అంటే పాజిటివ్గా ఆలోచిస్తున్నామని. బ్యాడ్ మూడ్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్తో ఉంటే మన థాట్స్ని పాజిటివ్గా షిఫ్ట్ చేసుకోవాలని. ఈ బుక్ ద్వారా ఏం నేర్చుకోగలమంటే, మనం దేని గురించి ఆలోచిస్తామో, కోరుకుంటామో అదే లైఫ్లో అట్రాక్ట్ అవుతుంది. మన థాట్స్ చాలా పవర్ఫుల్ అండ్ దే ఆర్ లైక్ అ మ్యాగ్నెట్స్. సో లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే, మంచి హెల్త్ అండ్ వెల్త్ కావాలి అనుకుంటే, జస్ట్ ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ పాజిటివ్. చేంజ్ యువర్ మైండ్ సెట్ అండ్ యూ కెన్ చేంజ్ యువర్ వరల్డ్. దట్స్ ద సీక్రెట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. మీరు ఇంతవరకు చూసారంటే డెఫినెట్లీ వీడియో నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.